ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి వామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్ష. గ్రామ సభలు కొనసాగుతున్నాయి. గ్రామ సభలలో గ్రామస్తులంతా కూడా లబ్ధిదారులు తమ పేరు లేని వారు మళ్ళీ నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా వరకు లిస్టులలో పేర్లు లేవని ఒక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నాం అయినా కానీ తమ పేర్లు రాలేదంటున్నారు అధికారులు. ఎవరైతే పేర్లు లేదో మళ్ళీ వచ్చి కూడా దరఖాస్తు చేసుకోమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది కార్యక్రమం, గ్రామ సభల నిర్వహణ కొనసాగుతుంది. ఎక్కువగా ఎలాంటి విషయాలు చెప్తున్నారు గ్రామస్తులు? ఈరోజు మూషపల్లి గ్రామంలో 4 ప్రభుత్వము ప్రవేశపెట్టబడినటువంటి 26 నుంచి ప్రవేశపెట్టబడినటువంటి పథకాల గురించి గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి కూడా గ్రామ సభలో చదివి వినిపించడం జరిగింది. దాంట్లో కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు, వెరిఫై చేయమన్నారు. ఆయన్ని కూడా వెరిఫై చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కూడా మేము ఈ గ్రామంలో 9 ఎకరాలు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా గుర్తించడం జరిగింది. అవన్నీ రైతులకు వినిపించడం జరిగింది, వాళ్ళు కన్విన్స్ కావడం జరిగింది. అదేవిధంగా కొత్త దరఖాస్తులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా కొంతమంది పేర్లు రాలేదని చెప్పడం జరిగింది. అవి కూడా ఇప్పుడు కొత్త దరఖాస్తులు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 4 స్కీమ్లకు సంబంధించి కూడా వేరువేరుగా కౌంటర్లు ఏర్పాటు చేసి ఎవరైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో చాలా వరకు కూడా మేము ఉపాధి హామీ పని చేశాం అయినా కానీ మా పేర్లు రాలేదని కొంతమంది అభ్యంతరాలు. మాకు వచ్చిన డేటా 2023-24 సంవత్సరంలో ఉపాధి హామీలో ఎవరైతే 20 రోజులు కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ జాబితాను మాకు రావడం జరిగింది. వాటిలో చదివి వినిపించడము, దాంట్లో కూడా ఎవరైనా ఇంకా పేరు రాకుండా ఉన్నట్లయితే వాళ్ళ జాబితాను కూడా తీసుకోవడం జరుగుతుంది, మళ్ళీ వెరిఫై చేస్తాము. ఇప్పుడు ఎవరైనా 18 రోజులు 19 రోజులు చేసినా కూడా దీంట్లోకి అర్హులు రారు, అవి వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకు కూడా వివరించడం జరుగుతుంది. చూడొచ్చు, ఎవరైతే అర్హులై ఉన్నారో వారి లిస్టులో పేర్లు లేని వారంతా కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోమని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా 24వ తారీఖు 4 రోజుల పాటు కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. చాలా వరకు లిస్టులో పేర్లు లేవని ఒకటి అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నాయి. వారిని సామరస్యంగానే పేర్లు లేకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకోమని చెప్తున్నారు. కానీ ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలి? గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాం, మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాం, మొన్న కుటుంబ సమగ్ర సర్వేలో కూడా వివరాలు చెప్పడం జరిగింది. పదే విధంగా అధికారులు ఉండి కూడా ఎవరు వెరిఫై, ఎవరు లబ్ధిదారు, ఎవరు ఎలిజిబిలిటీ అని గుర్తించే పనులు కూడా కాకుండా కూడా మళ్ళీ పదే దరఖాస్తు చేసుకోవడం అనేది సమంజసం కాదని కూడా గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.